హాయ్ అండి, వెల్కమ్ టు ప్రైవేట్ తెలుగు అబ్బాయి ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇందిరం మిల్ కోసం లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, అట్లనే మీ ఫోన్ నెంబర్ అయితే మీకు మెసేజ్ వస్తుంది. మీరు చెక్ చేసి పెట్టుకోండి, ఫోన్ రీఛార్జ్ చేసి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు మీరు క్రోమ్లోకి వెళ్ళి indramill.com అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ కూడా చూపిస్తుంది. మీరు అందులో కూడా స్టేటస్ చూసుకోవచ్చు. ఫోన్ నెంబర్తో అయినా చూడవచ్చు, ఆధార్ కార్డ్ నెంబర్తో అయినా చూడవచ్చు, అప్లికేషన్ ఐడితో అయినా చూడవచ్చు. మీకు చూడడం రాకపోతే ఒకవేళ మీ సేవ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చినా చెక్ చేసి చెప్తారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇంకోటి ఎవరు చెప్పింది నమ్మకండి. మీకు అప్డేట్ ఏమన్నా మీకు అందులో చూపిస్తుంది. మీకు తెలియకపోతే మీ సేవకి వెళ్ళి చెక్ చేయండి, అంతేగాని ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి. అది అప్డేట్ అది ఆటోమేటిక్గా అవుతుంది, మనం చేసేది ఏం లేదు. అది అవేదాకా వెయిట్ చేయడం మనం చేసే పని. ఇప్పుడు అది ఎంపీడీఓ అప్రూవల్ వచ్చింది కదా, నెక్స్ట్ ఎంపీడీఓ అప్రూవల్ అని వచ్చింది. ఎంపీడీఓ అప్రూవ్డ్ అని వస్తుంది. అప్రూవ్డ్ అని వచ్చేదాకా వెయిట్ చేయండి. లేదా పెండింగ్ అని వచ్చిందంటే మీరు పక్కనే ఏమైనా ప్రాబ్లం రేజ్ చేయండి అని చెప్పి పక్కన ఒక ఆప్షన్ కనిపిస్తుంది రెడ్ కలర్లో. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు అక్కడ మీ ప్రాబ్లం ఏంటని చెప్పి మళ్ళీ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే మీకు దాని మళ్ళీ సొల్యూషన్ కూడా దొరుకుతుంది. లేదు రిజెక్టెడ్ అని వచ్చిందంటే దానికి కూడా మీరు దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్లో మీ ప్రాబ్లం చెప్తే దానికి కొత్త అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ స్టార్ట్ చేస్తారు నీగా. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్లో మళ్ళీ మీకు వస్తుంది. ఇప్పుడైతే మీరు అప్రూవల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఎంపీడీఓ అప్రూవల్ వచ్చిందంటే అప్పుడు 90% అయిపోయినట్టే. నెక్స్ట్ అప్పుడు మిగతా ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు మీరు వెయిట్ చేయడం తప్పించి వేరే చేసేది ఏం లేదు. మొబైల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి, దీనికి లింక్ ఇచ్చిన మొబైల్ అయితే. లేదు మొబైల్ లేదన్నా పర్లేదు, మీరు అక్కడ మీ సేవ సెంటర్కి వెళ్ళి ఒకసారి మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేయించుకోవచ్చు. అప్డేట్ చేయించుకొని మీరు ఆధార్ నెంబర్తో కూడా చెక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఒకవేళ ఫోన్ చేస్తే మీకు అవసరం ఇది మొబైల్ నెంబర్లో ఏదైనా మా దగ్గర మిస్ అయిందంటే మీరు ఆధార్ నెంబర్తో అయినా అప్లికేషన్ ఐడితో చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ అది లేకపోతే మొబైల్ నెంబర్ ముందు ఇచ్చి అప్డేట్ చేయించుకోండి. మీ సేవ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయించుకున్న మొబైల్ నెంబర్ వెరీ ఇంపార్టెంట్. మీ చేతిలోనే మీరు చూసుకోవచ్చు. మీ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి అందులో indramill.com అని కొడితే అందులో ఓపెన్ అయ్యేది గవర్నమెంట్ వెబ్సైట్లో ఫస్ట్ మీరు సెర్చ్ బటన్ నొక్కితే అది కనిపిస్తుంది. అక్కడ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది. మీకు సింపుల్గా ఉండాలంటే మొబైల్ నెంబర్ సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. కొత్తగా మనకు అప్డేట్ వచ్చింది ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పి. చాలామంది టెన్షన్ అయిపోతున్నారు, ఎంపీడీఓ పెండింగ్ అంటే ఏం చేయాలి, దానికి ఏం చేయాలి, ఏమైనా మనం సెర్చ్ చేయాలా, దానికి ఏమన్నా మనం ఎవరినైనా కలవాలా, ఏమైనా ఫిలప్ చేయాలా, ఫామ్ ఏం చేయాలన్నా ఏం చేయవసరం లేదు. మీరు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా దీని ప్రాబ్లం ఏంటన్నా వాళ్ళే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వస్తున్నారు కదా, మధ్యలో మనం చేసేది ఏం లేదు, అంతా ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుంది. మనం వెయిట్ చేయడం మన పని. ఫోన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయాలి, మెసేజ్ వస్తే చెక్ చేసుకోవాలి. 4 డేస్కి ఒకసారి స్టేటస్ చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోద్ది అప్రూవ్ అయిందా లేదని చెప్పి. అంతేగాని అంతకుమించి టెన్షన్ పడేది ఏం చేసేది ఏం లేదు. ప్రశాంతంగా ఉండండి. మీరు ఎవరిని కాంటాక్ట్ అవసరం లేదు. మీ చేతిలోనే ఉంది. మీ ఫోన్ మీరు ఎలా చెక్ చేసుకోవాలన్నది మీకే తెలుస్తుంది. అంతేగాని వాళ్ళని వెళ్ళి అడిగి ఎవరి మాటలు నమ్మి ఎవరికి పైసలు కట్టి నష్టపోకండి. జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఏంటంటే మీకు డౌట్ వచ్చినా మీకు మరీ టెన్షన్ ఉంటే ఎవ్రీ 4 డేస్కి ఒకసారి చెక్ చేసుకోండి. అంత టెన్షన్ పడితే వచ్చేది ఏం లేదు. మీ పని అయితే మీరు చేసుకోండి ప్రశాంతంగా. వచ్చేది ఉంటే అదే వస్తుంది. స్టేటస్లో కనిపిస్తుంది ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి మనం చేసేది ఏం లేదు. వచ్చేది ఉంటే కంపల్సరీ మీకు వస్తుంది. మీకు అందరికీ రావాలని కోరుకుంటున్నాను. ఇందిరం మిల్లు అందరికి వస్తుంది కంపల్సరీ, ఎందుకంటే ఈ గవర్నమెంట్లో వస్తుందని అనుకుంటున్నాం. మీ అందరికీ మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.